ప్రజావాణిలో సమర్పిస్తున్న ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సముదాయంలో ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 189 దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు 69, హౌసింగ్ శాఖకు 50, డిఆర్డీఓ 17తో పాటు ఉపాధి కల్పన, ఎస్టీసీ, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారి కార్యాలయాలతో పాటు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం, జిల్లా పంచాయతీ కార్యాలయానికి దరఖాస్తులు వచ్చాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లను కలెక్టర్ ఆదేశిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ కాలనీ గ్రామానికి చెందిన కొలకాని శంకరయ్య, లస్మయ్య ఇద్దరు అన్నదమ్ములకు చెందిన 28 గుంటల వారసత్వ భూమిని లస్మయ్య కొడుకు రవి శంకరయ్యకు తెలియకుండా 2016 సంవత్సరంలో ధరణిలో పట్టా చేసుకున్న విషయంపై శంకరయ్య గత ఏడాది కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారసత్వ భూమిపై విచారణ చేసి ఇద్దరికి సమానంగా పంచాలని ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ క్షేత్రస్థాయిలో సర్వే నివేదికను సిరిసిల్ల ఆర్డీఓకు పంపగా పెండింగ్లో ఉండగా భూ సమస్యను పరిష్కరించాలని సోమవారం ప్రజావాణిలో మరోసారి శంకరయ్య ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కాగా ఈ విషయంపై సిరిసిల్ల ఆర్డీఓపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీసీఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి తదితరులు ఉన్నారు.